శ్రీ శివాయ గురువే నమః. ద్వాదశ రాశుల్లో 12వ రాశి మీనరాశి. మీనరాశి ఇది జలరాశి. వీరు ఈశాన్య నైరుతి మూలల్లో సింహద్వారాలుండే ఇళ్లల్లో నివసించకూడదు. గురువు ఈ రాశి వారు ఇలా నివసిస్తే భార్య ఇబ్బంది పడుతుంది, భార్య వియోగం ఏర్పడుతుందట. గురుని రాశి కావున గురువు గారిని పూజించటం మంచిది. నదీ తీర్థస్థానాలు దర్శించి రండి. రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి. కర్మక్షేత్రం గురునిది కావున దైవికముగా ఏం వస్తే దానిని స్వీకరించండి. ఎవ్వరిపై ఆధారపడవద్దు. శనికి 11, 12 స్థానాలు ఆధిపత్యం కలుగుతుంది. వీరు భూతత్వాన్ని పెంచుకొని వాయుతత్వాన్ని తగ్గించాలి. అంటే నైరుతిలో కానీ ఈశాన్యంలో కానీ మొక్కలు వేయకండి. నైరుతిలో దీపం వెలిగేలా చేయండి. ఈశాన్యంలో కూడా విద్యుత్ దీపం ఏర్పాటు చేసుకోండి. వాయువ్యంలో బరువు పెట్టవద్దు. శని మంత్రం జపం చేయటం మంచిది. కుజునిది 2, 9 భావాలు. ధనభాగ్యం 2ను దక్షిణ గదిలో తండ్రి గారికి ఉంచండి. కుజుని వస్తువులు దానం చెయ్యకండి, ఇంట్లో పెట్టండి. హనుమాన్ మందిరానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఎర్ర సింధూరం బొట్టు పెట్టుకోండి. శుక్రునికి 3, 8 భావాలు మంచిది కాదు. ఆగ్నేయాన్ని పెరగనీయవద్దు. సంగీతం ఎక్కువగా వినవద్దు. ఎలక్ట్రానిక్స్ వస్తువులతో వ్యాపారం చేయవద్దు. బుధునికి 4, 7 భావాలు వస్తాయి. వీరికి తల్లిగారి ఆశీర్వాదం మంచిది. తల్లిగారి ఆశీర్వాదం తీసుకోండి. ఉత్తర దిశలో పెసలు పాతి పెట్టండి. భార్యతే ఉద్యోగం చేయించండి. చంద్రునిది 5వ భాగం. స్త్రీ సంతానం. వీరు చెరువుల్లో పాలు కలిపి రండి. ముత్యాన్ని ధరించండి. రవిది 6వ భావం. దక్షిణం వైపు గదిలో పడుకోకండి. దక్షిణం వైపు గదిలో మాణిక్యం ధరించవద్దు. మీరు ఏ రత్నం ధరించకుండా ఉంటేనే మంచిది. ఈ రాశి వారికి ఫలానా రత్నం అని అవసరం లేదు. వీరు చేయవలసిన రెమెడీలు: కోళ్లకు ఆహారం వేయండి. బయట స్నానం చెయ్యకండి. ఇంట్లో అర్జునుడు, కృష్ణుడు రథం మీద వెళ్ళే ఫోటో గీతోపదేశం పెట్టండి. మిగతా మతాల వారి గురువు ఫోటోలను పెట్టుకోండి. మిరపకాయలను నదిలో వెయ్యండి అప్పుడప్పుడు. పల్చని రాగు రేకుపై సూర్యయంత్రం చేసి దానిని నదిలో వెయ్యండి. ఇంటి పురోహితుని ఆశీర్వాదం తీసుకుంటూ ఉండండి. కుమారస్వామి ఆలయాన్ని శుభ్రం చేయండి. సంతాన గోపాలస్వామి స్తోత్రం చేయండి. శని క్షేత్రాన్ని దర్శించండి. అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి. ఈ వీడియోను అందరికీ పంపించాలంటే మీరు లైక్ చేస్తే అందరికీ ఈ వీడియో వెళ్తుంది. అన్ని రాసుల వారు, మీనరాశి వాళ్ళందరూ చూస్తారు కదా. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్షరాల ఆణిముత్యాలను